తేలినటువంటి అంశము టోటల్గా రాజేందర్ రెడ్డి గారు భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి చాలా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది. సో ఇంతకాలం మనం మాట్లాడుతున్న దానికి ఇది ఇంకా ఎవిడెన్స్ అనమాట. 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఉందని మనం ఏదైతే పదే పదే చెప్తున్నామో 31 ఎకరాలకే పరిమితం చేసి మిగతా 30 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది తప్పు అని మనం ఏదైతే చెప్తున్నామో చాలా క్లియర్గా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ గాంధీ భవన్ వెనకాల ఈ ఆఫీస్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి కనుక్కోవచ్చు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నది మేమే పట్టాలు ఇచ్చిన, నేనే 4 సార్లు పోయినా పట్టాలు ఇచ్చిన, 100 గజాలు ఇచ్చిన, 1895 మందికి ఈ మొత్తం ఇదంతా జరిగింది. సో దీంట్లో వాస్తవాలే ఉన్నాయి తప్ప అబద్ధం లేదు. సీసీఎల్ఏ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఇది ఫేక్ అని, ఫేక్ కాదు, అది ఒరిజినల్ అని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ ఏం కావాలా? అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ 62 ఎకరాలు ఫెన్సింగ్ వేస్తారా ఏం చేస్తారో, ఎవరైతే ఆ పేదలకి పట్టాలు ఇచ్చినారో వాళ్ళందరికీ అక్కడ ఇండ్లు కట్టించి లేఅవుట్ చేసి ఇండ్లు కట్టించి వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పుడు చెప్పు ఈ రాజేందర్ రెడ్డి గారు ఆన్సర్కి క్వశ్చన్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు కింద ఉన్న పొంగులేటి కింద ఉన్న చెంచాలు ఎవరైతే వాగుతున్నారో మా మీద వాళ్ళందరూ ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఇక ఎవడెవడైతే కేసులు పెట్టారు కదా మా మీద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ చేయనట్టుంది అని కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఈ ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయండి. సింపుల్.